అదే మాట నిలబెట్టుకున్నాడు. మాకు సంతోషంగా ఉంది. ముందు ఈ పట్టాలు చాలా మంది కలిగిన పట్టా అనే దానిలో ప్రధానమైన అంశం ఈ పట్టా. ప్రధానంగా చలామణి అయిన పట్ట. గతంలో ఇచ్చినటువంటి 3 రకాల పట్టాలు ఉన్నాయి మాకు ఇచ్చినాయి. అవి చలామణి కాలేదు. ఏ బ్యాంకుకి వెళ్ళినా లోన్లు లేవు. ఏ రిజిస్టర్ చేయడానికి మా స్థలాలు రిజిస్టర్ అయ్యేవి కావు. ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో పక్కాగా ఆ రిజిస్ట్రేషన్, బ్యాంకు లోన్లు, ఏదన్నా ఆడపిల్లల విషయాల్లో అవి ఇవ్వాలన్నా చేయాలన్నా చలామణి అయ్యేటట్టు చేసి ఈ పట్టా ఇచ్చారు కాబట్టి, ఆయన మాట నిలబెట్టుకున్నారు కాబట్టి మా అందరికి సంతోషం. ఆయనకు కూడా నారా వారికి ఈ మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాం. యువగాళం పాదయాత్రలో మాట ఇచ్చాడు మాకు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆయనకి గౌరవంగా ఉంది, మాకు సంతోషంగా ఉంది. దీనికి ఏం 5 పైసలు మేము ఖర్చు పెట్టలా. అవన్నీ పచ్చబద్దాలమ్మా. గిట్టనోళ్ళు రకరకాలు చెప్తారు. వాస్తవంగా 5 పైసలు కూడా ఇలా మా అందరికి కూడా బట్టలు పెట్టి ఏంటి కొత్త దంపతులకి గృహప్రవేశం చేసినట్టుగా ఈ భూదేవిని మాకు సొంతంగా పవర్ ఇచ్చినందుకు నారా వారికి మా మంగళాద్రి తరఫున ఆ స్వామి వారి మా ఆశీస్సులు. చాలా సంతోషంగా ఉంది. నారా లోకేష్ గారు అన్ని మంచి పనులు చేస్తున్నారు. రోడ్లు గానీ ఏనా గానీ ఇంత ముందు చాలా బండి వేసుకుని వెళ్ళినా అస్తవ్యస్తంగా ఉన్నాయి కూడా బాగు చేశారు. మాది స్లమ్ ఏరియాగా ఉండేది. ఇది స్లమ్ ఏరియాని ఇప్పుడు ఈయన ఇచ్చినందువల్ల అది డెవలప్ ఏరియా కిందకు వస్తుంది. మాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. మళ్ళీ మళ్ళీ తనే రావాలని మేము మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాము. అంటే అమ్మా మీరు ఎంత ఎమోషన్ బాధపడటానికి ఈ రోజు కారణం ఏంటంటే, మాది బాగా కొండ మీదకి ఉంటుందండి ఇల్లు. ఇప్పుడు రాళ్ళు అవన్నీ ఉంటాయి కదా. ఇంతకుముందు రోడ్లు అవి కూడా సరిగా లేవు. ఇప్పుడు బాగా రోడ్లు అవన్నీ కూడా బాగు చేయించారు. మరి పిల్లలకి మళ్ళీ స్కాలర్షిప్ ఇవి కూడా వేస్తున్నారు కదా. చాలా సంతోషంగా ఉంది. మేము చేయలేని పని తను చేసినందుకు చాలా గర్వపడుతున్నాము. ఆయన నేనైతే ఒక దేవుడిగా భావిస్తున్నాను. అందుకనంటే మేము చేయలేము, ఇవి తను చేశారు. అది మాకు మా పిల్లల భవిష్యత్తులో కూడా బాగుంటది కదా. దానికోసమని నేను చాలా సంతోషిస్తున్నాను. అసలు దీని గురించి అసలు ఏమీ చేయలేదు. ఆ పట్టాలన్నీ ఉట్టి పట్టాలే, ఉట్టి కాగితాలే. అవి దేనికి ఉపయోగపడవు అన్నారు. ఏముంది, మాకు మా పిల్లలకి కూడా చాలా గర్వంగా ఉంది. మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుందని మేము అనుకున్నాం. మళ్ళీ మళ్ళీ కూడా లోకేష్ గారే రావాలని కోరుకుంటున్నాం. సంతోషంగా ఉందండి. మాకు పట్టా ఇచ్చారు, ఒక తోబుట్టు లాగా బట్టలు పెట్టారు, మాకు ఆహ్వానించారు మంచిగా. ఆ పట్టా ఇచ్చి మమ్మల్ని మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. అన్ని విధాలుగా ఇక్కడ స్టాఫ్ గాని ఉన్నారు, వాళ్ళంతా కూడా మమ్మల్ని మంచిగానే చూసారండి. మేము స్టైన్ అవ్వకుండా, చిరాకు పడకుండా సక్రమంగా ఇంటికి వెళ్తున్నామండి పట్టా తీసుకొని. మేము దగ్గర 60-70 సంవత్సరాల నిరీక్షణ అండి ఇది. ఇప్పుడు నెరవేరిందండి మాకు. ఈయన వచ్చి నెరవేర్చారండి లోకేష్ గారు. ఈ పార్టీలు అంటే ఎన్నో పార్టీలు వచ్చినాయి పోయినాయి కానండి, అన్నమాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యేగా మన లోకేష్ గారికే దక్కిద్దండి అన్నారు. మాకు అన్నారు కానీ ఆ మాటలు ఏమి జరగలేదండి. చెప్పిన మాటకి చెప్పినట్లు చేసిన లోకేష్ గారండి. మాట అంటే మాట లోకేష్. మేమేం ఖర్చు పెట్టలేదండి, ఎవరికి రూపాయి ఇవ్వలేదు. ఎవరికి మా పాత కాగితాలు, మా ఆధార్ జిరాక్స్ ఫొటోస్ ఇచ్చామండి. వచ్చి కేదర్ చేసుకున్నారు, పట్టా ఇస్తున్నారని చెప్పారండి. ఎవ్వరు ఎక్కడ కూడా 1 రూపాయి ఎవరికి ఇవ్వలేదండి. అది మటుకు నిజం. ఎవరు అడగలేదు, మేము ఇవ్వలేదు. మా ఇళ్లలో ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తాగలేదండి ఎండాకాలం వచ్చిన స్టాఫ్ గాని ఎవరైనా గాని. అంతగాని ఇదంతా పచ్చి పుక్కారండి, నమ్మొద్దండి. మేము ఆయనకి నిండు 100 ఏళ్ళు ఉండాలి, ఆయన సంపద, ఆయన రాజకీయము మంచిగా ఉండాలి, ఇంకా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇట్లాంటివి ఎన్నో చేయాలి. ఇంకా మంత్రి నారా లోకేష్ గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం మీకు ఇళ్ల పట్టాలు ఇస్తానన్నారు. ఈ రోజు ఇళ్ల పట్టాలు వచ్చి మీకు ఎలా అనిపిస్తుంది సార్? బాగా సంతోషంగా ఉంది సార్. ఎలా ప్రామిస్ చేశారు అలా ప్రూవ్ చేశారు. సో మాకు బాగా అంటే హ్యాపీగా ఉంది సార్. సార్ లైక్ we faced many problems sir, but then also we are North Indian sir. Actually native place North India, UP Uttar Pradesh. అక్కడి నుంచి వచ్చాము సార్. పని కోసం అని మా ఫాదర్ వచ్చారు సార్. సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు. అలాగా ఇట్లా తాడేపల్లిలో తీసుకున్నారు హౌస్. ఓన్లీ టీడీపీ పార్టీ जो है वो बोला है, जो मतलब किया है, वो भी नारा लोकेश जी ने जो बोला है वो करके दिखाया है. చాలా మంచి వ్యక్తి, నెంబర్ 1 వ్యక్తి. అందరికి పేదవాళ్ళకి అందరు పట్టా ఇచ్చేసరి చాలా మంచి పని చేశారు. అసలు అనుకోలేదు అలాగా ఈ 2-3 నెలలు ఇలాగా
నంబర్ వన్ ఆదమి సార్. ఈరోజు మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీకు ఇళ్ల పట్టాలు, శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది కదా, ఎలా ఉంది? ఆయన చేతుల మీదుగా పట్టాలు అందుకున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు అయితే లేదనుకున్నాము, ఏదైనా కొండపారం బోకైనా కానీ వేసుకున్నాము, దాన్ని ఎప్పుడు పీకేస్తారని చిన్న భయం ఉండేది. కానీ నారా లోకేష్ గారు వస్తూనే నేను మీకు పట్టాలు ఇస్తాను, నేను ఉంటాను అని చెప్పి హామీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఉందయ్యా, మంచినీళ్ళు కరువు లేకుండా ఇస్తున్నాడు. పట్టా ఇస్తాం మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అన్నం పెట్టినా అరిగిపోద్ది, చీర పెట్టినా చినిగిపోద్ది. పట్టా ఉంటే పిల్ల తరం వస్తుంది. అందుకని మాకు దీనికి సంతోషమే. ఇంకా ప్రయోజనం కావాలని మేము కోరుకుంటున్నాం. 10 సంవత్సరాలండి. 10 సంవత్సరాల నుంచి అంటే మేము ఇల్లు వేసుకుని అక్కడే ఉంటున్నాము. ఫస్ట్ ఇచ్చినందుకు లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆయనకి మేము థ్యాంక్స్ కన్నా వేరే ఏం చెప్పలేము. వచ్చేసారి ఎలక్షన్లో కూడా ఆయనే రావాలని కోరుకుంటున్నాం. అది ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలకి జాబ్స్ కానీ మంచి డెవలప్ కానీ కావాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని రిసీవ్ చేసుకోవటం ఒక చెల్లిగా రిసీవ్ చేసుకున్నారు. అలాగనే తోడబుట్టిన వాళ్ళకి ఇంట్లో అన్నయ్య ఎలా ఇస్తాడో అలా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. పసుపు, కుంకుమ, గాజులు, చీర, మా వారికి బట్టలు కూడా పెట్టారు. చాలా థ్యాంక్స్ అండి. చాలా బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా అంతకన్నా చెప్పడానికి మాటలు ఆయన గురించి. చాలా థ్యాంక్స్. మరి ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, ఆయన చేతుల మీదుగా మీకు శాశ్వత ఇళ్ల పట్టాల కింద భూమి పట్టాలు అనేవి పంపిణీ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఆయన పేరు మీద మీరు పట్టాలు తీసుకున్నారు కదా, మీరేం చెప్తారు? సంతోషంగా ఉంది. 16 సంవత్సరాలు అవుతుంది వచ్చి. సంతోషంగా ఉందండి. చాలా హ్యాపీగా ఉందండి. ఇన్ని రోజులు అనుకోలేదు అసలు పట్టాలు వస్తాయని. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. అనే మాట్లాడారు, బట్టలు పెట్టారు, బాగుందని చెప్పి గెలుస్తారు. థ్యాంక్స్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్. తన నియోజకవర్గంలో చాలా మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, మీకు కూడా పట్టా వచ్చింది కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి? నారా లోకేష్ గారు చేతుల మీదుగా పట్టా అందుకున్నారు కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. మాకు ఒక భవిష్యత్తు ఇచ్చినట్టుగా ఉంది. పట్టా అంటే మాకు భవిష్యత్తు ఇచ్చినట్టు, సొంత ఇల్లు నిర్మాణం చేసుకున్నట్టే. కానీ అందుకని చాలా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మాకు పట్టా ఇచ్చాడు. చాలా సంతోషంగా ఉంది. 15-20 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. భయం ఉంటుంది కదా, గవర్నమెంట్దే కనుక తీసేస్తారని భయం ఉంటుంది. ఇప్పుడు పట్టా ఇచ్చాడు కాబట్టి మమ్మల్ని కదపరు, మాకు సొంత ఇల్లు ఉందని సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. నిలబెట్టుకున్నామండి. నిలబెట్టుకోబట్టేగా మాకు పట్టాలు ఇచ్చింది. బాగా మాట్లాడాడు, బట్టలు పెట్టాడు, పసుపు కుంకుమ పెట్టాడు. దీనిలో ఉంది. చాలా సంతోషంగా చక్కగా దగ్గర తీసుకుని పలకరించి అంతా ఆనందంగా మాట్లాడాడు. దిగామండి. ఆయన సీఎం లెవెల్లో వాళ్ళు కదా, సీఎం గారు అబ్బాయి. మరి మేము పేదవాళ్ళని దగ్గర తీసుకుని పట్టా ఇచ్చి మాట్లాడతామంటే మాకు ఎక్కడ దొరకని అరుదైన ఇది కదా, అందుకే సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. చేశారు, మాట నిలబెట్టుకున్నాడని అనుకోవటానికి మేము తృప్తి పడుతున్నాం. బాగా చేస్తున్నాం. హైయెస్ట్గా రాష్ట్రంలోనే నెంబర్ 1గా రావాలని మరి నియోజకవర్గాన్ని అంతా ఒక అభివృద్ధి బాటలో నడుపుతున్నాడు. చాలా థ్యాంక్ చెప్పాలి. రాబోయే భవిష్యత్తులో కూడా ఆయన అండగా ఉంటామని మేము ఆలోచించుకుంటున్నాం, ఉంటాం కూడా.